విద్యార్థి దశ నుండి తెలంగాణ ఉద్యమం చేశాడు, కష్టపడ్డాడు, లాఠీ దెబ్బలు తిన్నాడు. మీ టీఆర్ఎస్ పార్టీ కోసం అనేక పాటలు పాడాడు. మీ టీఆర్ఎస్ ఇవాళ అధికారంలోకి వచ్చిందంటే ఆయన పాత్ర 25% ఉన్నది. అంత కష్టపడ్డాడు మీ పార్టీ కోసం. ఆయనకు నామినేటెడ్ పోస్ట్ ఇచ్చారు. ఆయన చనిపోతే మరి ఎందుకు ప్రభుత్వ లాంఛనంతో మీరు దాన సంస్కారాలు చేయలేదు? అంటే మీరు దళితులని ఒకే కారణంతో ఆ కక్ష పెట్టుకొని విషం పెట్టుకొని మీరు ప్రభుత్వ లాంఛనంతో దాన సంస్కారాలు చేయకుండా ఉన్నారు అంటే మీరు ఎంత దుర్మార్గులో తెలంగాణ ప్రజలు గమనిస్తున్నారు కదా భయ్. ఇవి జవాబు ఇప్పుడు సాయన్న ఎమ్మెల్యే అవునా కాదా? అవును కదా. మరి ఆయనకు ప్రభుత్వ లాంఛనంతో ఎందుకు చేయలేదు? రెండోది, ఆయన బిడ్డ చనిపోయింది. సాయన్న బిడ్డ ఎమ్మెల్యేగా పోటీ చేసి గెలిచింది. ఆమె చనిపోతే 2024లో మా ప్రభుత్వం, మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ప్రభుత్వ లాంఛనంతో దాని సంస్కరణ చేయించాడు. మీరు తెలంగాణ దళితుల మీద, తెలంగాణ ఎస్సీ ఎస్టీ ఆదివాసుల మీద, అదేవిధంగా తెలంగాణ అణగారిన కులాల మీద మీరు ఎంత కక్ష కడుతున్నారా భయ్? మీరు ఎంత విషం ఉన్నదిరా మీకు? మీరు 10 ఏళ్లలో తెలంగాణ ఉద్యమకారులు చనిపోతే కూడా దాన సంస్కారాలు ప్రభుత్వ లాంఛనాలతో చేయలేదు. ఒక ఎమ్మెల్యే చనిపోతే, దళితుడు కాబట్టి ఎమ్మెల్యే చనిపోతే ఆయనకు ప్రభుత్వ లాంఛనాలతో దాన సంస్కారాలు చేయలేదు. సాయి చంద్కు దాన సంస్కారాలు చేయలేదు. ఎవరికి చేసిన తెలుసా? వీళ్ళు సినిమా ఇండస్ట్రీకి సంబంధించినటువంటి ఆంధ్ర బడాబాబులు చనిపోతే ప్రభుత్వ లాంఛనాలతో దాన సంస్కారాలు చేయించాడు ఈ కేసీఆర్ ముఖ్యమంత్రి ఉండి. అంటే మీరు తెలంగాణ ప్రజల మీద మీకు చిత్తశుద్ధి ఉన్నట్టేనా? తెలంగాణ ప్రజల మీద, అణగారిన కులాల మీద, అట్టడుగు వర్గాల మీద మీకు ప్రేమ ఉన్నట్టేనా? విషం కక్కుతున్నారు భయ్ మీరు. మీరు అనుకున్న విషం కక్కుతున్నారు. 10 ఏళ్లలో దళితులను రోడ్డు మీదకి రానియలే, ఎస్టీలను రోడ్డు మీదకి రానియలే, ఆదివాసులను రోడ్డు మీదకి రానియలే, బీసీలను రోడ్డు మీదకి వచ్చి ధర్నాలు చేయనియలేదు, రైతులను రోడ్ల మీదకి వచ్చి ధర్నాలు చేయనియలేదు. అటువంటి మూర్ఖులు మీరు 10 ఏళ్లలో. రెండోది, కేటీఆర్, అరే కేటీఆర్ దీనికి సమాధానం డైరెక్ట్ చెప్పాను. నేను నిన్ను అడుగుతున్నా, నువ్వు అంటున్నావు కదా మా ముఖ్యమంత్రి గారిని, అరే నీకు డైరెక్ట్ సమాధానం చెప్పరా భయ్. 10 ఏళ్ళు ఈ రాష్ట్రంలో ధర్నా చౌకులన్నింటినీ కూడా నిషేధించారు. ఇది వాస్తవమే కదా. రాష్ట్రంలో ధర్నా చౌకులన్నీ కూడా నిషేధించారు. అంటే రోడ్ల మీదకి వచ్చి దళితుల హక్కుల కోసం దళితులు ధర్నా చేయకూడదు, ఎస్టీలు ఆదివాసులు వీళ్ళ హక్కుల కోసం వీళ్ళు ధర్నా చేయకూడదు, అదేవిధంగా బీసీలు వాళ్ళ హక్కుల కోసం రోడ్డు మీదకి వచ్చి ధర్నాలు చేయకూడదు, రైతులు, కార్మికులు, కర్షకులు ఎవ్వరు కూడా రోడ్ల మీదకి వచ్చి ప్రభుత్వానికి వ్యతిరేకంగా ధర్నాలు రస్తారోకోలు చేయకూడదు అనే కుతంత్రాలు చేసి మొత్తం రాష్ట్రంలో ఉన్నటువంటి ధర్నా చౌకులను నిషేధించారు. నిరుద్యోగులు, యువత ఎవరు కూడా రోడ్డు మీదకి రావద్దు. వస్తే ఉక్కుపాదం మోపుడే. విద్యార్థుల మీద ఉక్కుపాదం మోపాడు, యువత మీద, నిరుద్యోగుల మీద. మొత్తం వాళ్ళ ప్రభుత్వం కేసీఆర్ ముఖ్యమంత్రి ఉన్న 10 ఏళ్ళు మొత్తం విద్యార్థులు, యువత, రైతుల మీద, నిరుద్యోగుల మీద, అందరి మీద ఉక్కుపాదం మోపారు రోడ్డు మీదకి వస్తే. ఇది మీ మీడియా వాళ్ళు అందరూ చూశారు. రెండోది, ఖమ్మంలో రైతులు రోడ్డు మీదకి వచ్చి ధర్నా చేసినందుకు వాళ్లకు సంఖ్యను లేచి, బిడీలేసి తీసుకుపోయి అరెస్ట్ చేసి కేసులు పెట్టి జైల్లో పంపారు. ఇది నగ్న సత్యం. మీడియాకు కూడా తెలుసు, ప్రజలకు తెలుసు. ఇదే కేటీఆర్ అంటుడికి సిగ్గున్నదిరా, సిగ్గున్నదా? ఇందిరా పార్కు దగ్గర విద్యార్థులను పట్టుకొని పోయి ధర్నా నిరసన తెలపడానికి, ధర్నా చేయడానికి పోతావురా? వీళ్ళ ప్రభుత్వంలో అదే ధర్నా చౌక్, ఇందిరా పార్కు దగ్గర ధర్నా చౌక్ నిషేధించాడు మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు. 2023 డిసెంబర్ 7వ తారీఖున ప్రమాణ స్వీకారం చేసిన వెంటనే రాష్ట్రం ఉన్నటువంటి ధర్నా చౌకులన్నీ నిషేధం ఎత్తివేసి, ప్రజలు మీరు మీ హక్కుల కోసం మీరు ఉద్యమం చేసుకోండి. దళితులు కానీ, ఆదివాసులు కానీ, గిరిజనులు కానీ, బీసీలు కానీ, అన్ని వర్గాల ప్రజలు కూడా బయటకు వచ్చి మీ హక్కుల కోసం మీరు ధర్నాలు చేసుకుంటూ రస్తారోకోలు చేసుకోండి. నిరుద్యోగులకు, విద్యార్థుల పక్షాన కేటీఆర్ మాట్లాడితే, ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తే తప్పేమున్నది? ఒక మాట ఇనం, స్వేచ్ఛనిచ్చాడు. మీరు రండి, ధర్నా చేసుకొని రస్తారోకోలు చేసుకోండి. విద్యార్థులు కానీ, యువత కానీ మీరు రండి, ధర్నా చేసుకొని రస్తారోకో చేసుకోండి. రెండోది, వాళ్ళని అరెస్ట్ చేసాడు. చట్ట ప్రకారం లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం కాకుండా అరెస్ట్ చేస్తారు ఎవరినైనా.
కానీ కేసులు పెట్టలే మా ప్రభుత్వం. మా ముఖ్యమంత్రి గారు ఇప్పటి వరకు ఏ విద్యార్థుల మీద యువతి మీద కేసులు పెట్టలే. అరెస్ట్ చేయాలి, తీసుకొని ఉంచుకొని మళ్ళీ పంపించేసాడు అంతే. ఓకే. కానీ ఎవరిని కూడా ఇబ్బంది పెట్టకూడదని చెప్పాడు మా ముఖ్యమంత్రి గారు. రెండవది, ఈ ధర్నా చౌకులన్నీ మళ్ళీ నిషేధాన్ని ఎత్తివేశాడు మా ముఖ్యమంత్రి గారు. నిషేధం ఎత్తివేసినాక ఇదే కేటీఆర్ ఏదైతే ఇందిరాపార్కు ధర్నా చౌక్ ఉందో అలా గవర్నమెంట్లో 10 ఏళ్ళు నిషేధం పెట్టారే. మా ముఖ్యమంత్రి గారు నిషేధం ఎత్తివేసినాక ఆడ పోయి ధర్నా ఇచ్చినప్పుడు నీకు సిగ్గన్న ఉండాలి కదా, నీకు లజ్జన్న ఉండాలి కదా. నా కొడుక 10 ఏళ్ళు మేము ఉన్నప్పుడు దీన్ని నిషేధించినాము. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి వచ్చినాక ఆ నిషేధాన్ని ఎత్తివేస్తే మేము స్వేచ్ఛగా ధర్నా చేస్తున్నాము. అది సిగ్గన్న అనిపించలేదని నేను అడుగుతున్నా. రెండవది, విద్యార్థుల కోసం అడిగితే సిగ్గనిపిస్తుంది రా కేటీఆర్. అరే ఎందుకురా భయ్ ఇంత సిగ్గులేని బతుకు, ప్రజల్ని ఇంకా మభ్యపెట్టాలి, మోసం చేయాలి, అధికారం కోసం పీదింటావురా నా కొడుకరం. ఏంటిరా భయ్, నిజాయితీ ఉండాలి. ఇదే విద్యార్థుల భవిష్యత్తును ఆడుకున్నావు నువ్వు. మీ ముఖ్యమంత్రి కేసీఆర్ నువ్వు మంత్రి ఉన్నప్పుడు ఇదే విద్యార్థులతోనే చెలగాటకం ఆడారు నా కొడుకులారా మీరు. 10 ఏళ్ళు వాళ్ళకు స్కాలర్షిప్ ఇవ్వలే, 10 సంవత్సరాలు ఫీజు రీయింబర్స్మెంట్ జరగలేదు. మీ ప్రభుత్వం ఇస్తుందన్నా ఫీజు రీయింబర్స్మెంట్? మాట ఏంటండి, అక్కడికి వస్తున్నా. మొత్తం 10 ఏళ్ళు. రెండవది, 10th ఎగ్జామ్ పేపర్ లీకేజ్, ప్రశ్న పత్రాలు లీకేజ్. ఓకే. 10th క్లాస్ ఇంటర్మీడియట్ ప్రశ్న పత్రాలు లీకేజ్. గ్రూప్ 2 ఎగ్జామ్ పెట్టారు, దాని ప్రశ్న పత్రాలు లీకేజ్. ఆనాడు కేసీఆర్ ముఖ్యమంత్రి, వీడు మంత్రి, హరీష్ రావు మంత్రి. వాళ్ళ గవర్నమెంట్లు బీఆర్ఎస్ గవర్నమెంట్లు కేసీఆర్ ముఖ్యమంత్రి ఉన్నప్పుడు, కేటీఆర్ మంత్రి ఉన్నప్పుడు 10th క్లాస్ ఎగ్జామ్ రాయడానికి పిల్లలు రెడీ అయిన టైంలో 10th ప్రశ్న పత్రాలు లీకేజ్. ఇంటర్మీడియట్ పిల్లలు ప్రశ్న పత్రాలు లీకేజ్. గ్రూప్ 2 ప్రశ్న పత్రాలు లీకేజ్ అయినాయని రోడ్ల మీదకి వచ్చి విద్యార్థులు ధర్నా చేస్తే వాళ్ళ మీద ఉక్కుపాదం మోపి కేసులు పెట్టి లోపటేసాడు ఈ నా కొడుకులు. రెండవది, ఇప్పుడు మీ ప్రభుత్వంలో ఒక్క నిరుద్యోగి మీద కూడా కేసు పెట్టలేదా? ఒక్క కేసు కూడా పెట్టలేదు. ఇప్పుడు వస్తుంది అడిగే. ఇప్పుడు ఒకవేళ నిరూపిస్తే కేసులు పెట్టినా చెప్పేది వినండి. కేసులు ఒక్క కేసు కూడా పెట్టలేదు. చెప్తున్నా కదా నేను మీరే ముందే. ఓకే. గ్రూప్ 1 ఎగ్జామ్ 10 సంవత్సరాలు పెట్టలేదు. ఎగ్జామ్ పెట్టినట్టు పెట్టుడు, వాళ్ళ టీఆర్ఎస్ నాయకులు ఎవడైతే ఉంటాడో వాళ్ళని కొట్టుకోంపుడు, ఆ ఎగ్జామ్ ఆపించాడు. గ్రూప్ 1 ఎగ్జామ్స్ 10 ఏళ్ళల్లో పెడుతున్నామని చెప్పడం, పెట్టి మళ్ళా కోర్టుకు పంపించడం. 10 ఏళ్ళు గ్రూప్ 1 ఎగ్జామ్స్ రాయలేదు యువత విద్యార్థులు. అలా బతుకుతూనే వాళ్ళ భవిష్యత్తును ఆట ఆడిండు. గంత చెలగాటకు ఆడినటువంటి కేసీఆర్, హరీష్ రావు విద్యార్థులు అంటే ఎవరు మెజార్టీ ఉంటారంటే ఎస్సీ పిల్లలు, ఎస్టీ పిల్లలు, ఆదివాసీ పిల్లలు, బీసీలు, మైనార్టీలు, ఈ పిల్లలు మెజార్టీ ఉంటారు. 199% పిల్లలు చదువుకుంటారు. అంటే వీళ్ళకు నౌకలు రావద్దు, వీళ్ళు చదువుకోకూడదు అనే కక్ష కట్టి వీళ్ళ బతుకుతున్న వాళ్ళ భవిష్యత్తును ఆటలాడినటువంటి కేటీఆర్, హరీష్ రావు. నువ్వు ఏ ముఖం పెట్టుకొని విద్యార్థులను పెట్టుకొని కూడా ధర్నా ఇస్తావురా భయ్? లీకేజ్ గురించి నువ్వు కూడా చెప్తావురా కేటీఆర్? లీకేజీల గురించి నువ్వు కూడా చెప్తావా? విద్యార్థులకు ఏ మురుగ పెట్టినావు అంటున్నా, యువతకి ఏ మురుగ పెట్టిందని వాళ్ళని తీసుకుపోయి వాళ్ళు ఒకనాడు 10 ఏళ్ళు ధర్నాలు రస్తరోకో చేస్తే వాళ్ళ మీద ఉక్కుపాదం మోపి కేసులు పెట్టించిన నా కొడుక నువ్వై ధర్నా చేస్తావా? రెండవది, నీకు ఇంటికో ఉద్యోగం అన్నాడు, రికార్డు మీ మీడియాలో రికార్డు ఉంది. ఇప్పటికీ మీరు కూడా ఏడాదికి 2 లక్షల ఉద్యోగాలు అన్నారు, జాబ్ క్యాలెండర్ అన్నారు. మీ రికార్డ్స్ కూడా ఉన్నాయి కదా, ఆన్ ప్రింట్ ఉన్నాయి కదా మొత్తం. మీ కూడా 2.5 సంవత్సరాలు అవుతుంది మాది గవర్నమెంట్. 67,000 నుంచి 70,000 ఉద్యోగాలు ఇచ్చినాం. ఇప్పుడు 7,000 ఉద్యోగాలు మళ్ళీ కానిస్టేబుల్ రిలీజ్ చేస్తున్నాం. ఇంకా 2.5 సంవత్సరాలు బాకీ ఉంది. ఆ 2 సంవత్సరాలు పూర్తి చేస్తాం. అది గుర్తుపెట్టుకోండి. ఖచ్చితంగా మా ముఖ్యమంత్రి గారు ఖచ్చితంగా ఏ హామీలు ఇచ్చిండో అవి నెరవేరుస్తాడు. ఇంకొకటి, ఇంటికో ఉద్యోగం అన్నాం. తెలంగాణ ఉద్యమం నడుస్తున్నప్పుడు మనం తెలంగాణ వస్తే ఇంటికో ఉద్యోగం ఇవ్వచ్చు అని అన్నాం. 2014లో ఇంటికో ఉద్యోగం ఏమైంది? 10 సంవత్సరాలు నువ్వే కదా గవర్నమెంట్. 10 సంవత్సరాలలో ఎందుకు ఇవ్వలేదు మరి ఇంటికో ఉద్యోగం? నిరుద్యోగ వృత్తి ఎందుకు ఇవ్వలేదు?
దళితులకు 3 ఎకరాల భూమి ఇస్తారన్నావు కదా, ఎందుకు ఇవ్వలేదు? దళితుడిని ముఖ్యమంత్రి చేస్తారన్నావు కదా, ఎందుకు ఇవ్వలేదు? దళిత బంధన్ పెట్టావు, ఎందుకు క్లోజ్ చేసావు? బీసీ బంధన్ పెట్టావు, ఎందుకు అమలు చేయలేదు? అంటే రాష్ట్రంలో ప్రజలను మభ్యపెట్టి మోసం చేసి దగా చేసి ఎన్నిక తెలంగాణ రాకముందు ఏమన్నాడు? మొత్తం రైతులకు గిట్టుబాటు ధర వస్తుంది అన్నాడు. 10 ఏళ్లలో ఎందుకు గిట్టుబాటు ధర ఇవ్వలేదు? రైతులకు రుణమాఫీ అని చెప్పాడు, ఎట్ ఎ టైం రుణమాఫీ చేస్తా అన్నాడు. 10 ఏళ్లలో వాళ్ళ రుణమాఫీ జరగలేదు. మళ్ళీ మా ముఖ్యమంత్రిగా మా రేవంత్ రెడ్డి అయిన తర్వాత ఎట్ ఎ టైం 1 టైం రుణమాఫీ చేశాడు. అంటే రైతులకు ఇది గుర్తుపెట్టుకోవాలి. కేటీఆర్ అంటూ మాట్లాడే ముందు వాస్తవాలు నోటికి వచ్చినట్టు ముఖ్యమంత్రి గారిని మాట్లాడితే నాలిక ఈరెత్తం నా కొడుక హరీష్ రావు గారిని కేటీఆర్ అని చెప్తున్నాం. ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే మా ముఖ్యమంత్రి గారు 2 సంవత్సరాలన్నర అయిపోయింది. అంచెలంచెలుగా 8 ఇచ్చిన హామీలను నెరవేర్చుకుంటూ వస్తున్నాం. 8,11,000 కోట్లు అప్పు చేసిపోయిన రాష్ట్రానికి కేటీఆర్ హరీష్ రావు 8,11,000 అప్పు చేసిపోయినారు. ఈ రాష్ట్రాన్ని మొత్తం దోసుకున్నారు. 3 లక్షల కోట్లు దోసుకున్నారు. ఈ హైదరాబాద్ చుట్టూ 30,000 ఎకరాల భూమి కేటీఆర్ హరీష్ రావు బినాం పేర్ల మీద పెట్టుకున్నారు. ఇటువంటి దుర్మార్గుల గురించి ఇటువంటి దుర్మార్గులు మా ముఖ్యమంత్రిని మాట్లాడమెట్టాడా? నాకు అర్థం కాలే. ఈ రాష్ట్రాన్ని నాశనం చేసిన నా కొడుకులు మా ముఖ్యమంత్రి గురించి మాట్లాడతారా? ఓకే, మా ముఖ్యమంత్రి గురించి మాట్లాడే అర్హత వీళ్ళకు ఉన్నదని నేను అంటున్నా. ఇప్పుడు మనం హరీష్ రావు టాపిక్ తోటి మొదలు పెట్టినాం. హరీష్ రావు టాపిక్తో ఎండింగ్ చేద్దాం. సో హరీష్ రావు లీగల్ నోటీసులు పంపించిండు. సో దీన్ని లీగల్గా ఇంకా ఫైట్ చేస్తామంటున్నారు. గతంలో కొండా సురేఖ కేటీఆర్ మీద కామెంట్ చేస్తే ఎట్లయితే ఆమె లీగల్గా ఎదుర్కొంటుందో అదే తీరులో మహేష్ కుమార్ గౌడ్ని ఇతర నేతలను కూడా మేము ఖచ్చితంగా డిఫమేషన్ కేసు ఇస్తామని చెప్తా ఉన్నారు. సో మీరు సిద్ధంగా ఉన్నారా? కేవలం బట్టగాల్చి మీదేస్తుంది కాంగ్రెస్ అని అంటున్నారు. మా మహేష్ గౌడ్ మా పిసిసి అధ్యక్షులు గారు కరెక్టే మాట్లాడిండు. 100కు 100% కరెక్టు. మొత్తము మా పిసిసి అధ్యక్షులు మొత్తం రిపోర్ట్ అంతా తెప్పించుకున్న తర్వాతనే మాట్లాడాడు. మా దయాకర్ కూడా వాస్తవం రిపోర్ట్ తెప్పించుకున్నాకనే మాట్లాడాడు. కర్ణాటక రాష్ట్ర హోంమంత్రి గారితోని ప్రియాంక ఖార్గే గారితో మాట్లాడిన తర్వాతనే వాళ్ళు ఇక్కడ మీడియాతో మాట్లాడారు. అది గుర్తుపెట్టుకో హరీష్ రావు. ఆషామాష కాదు, ఆషామాష కాదు అంటున్నా. వాస్తవాలను రిపోర్ట్ తీసుకున్న తర్వాతనే కర్ణాటక రాష్ట్ర హోంమంత్రి గారితోని మొత్తం రిపోర్ట్ తీసుకున్న తర్వాతనే వాళ్ళు మాట్లాడారు. నువ్వు ఎక్కడ పోయినావు, ఎప్పుడు పోయినావు, ఏం చేశావు, డేట్లు ఉన్నాయి కదా. ఇప్పుడు డేట్లు ఉన్నాయి కదా. జూన్ 1 నాడు, మే 31, జూలై 23. సో మీరు సిద్ధంగా ఉన్నారు. అయితే దేనికైనా సిద్ధంగా ఉన్నారు. 100కు 100%. తాటాకు సప్పులకు భయపడవలసిన అవసరం కాంగ్రెస్ పార్టీ కాదు. కాంగ్రెస్ నాయకులు అట్లుండరు. ఉన్న వాస్తవాలు తెలుసుకున్న తర్వాతనే, అన్ని తెలుసుకున్న తర్వాతనే మాట్లాడతారు. రైట్. ఇప్పుడు ఈ మధ్య కాలంలో ధర్మపురి అరవింద్ కామెంట్స్ చాలా వైరల్గా మారుతున్నాయి. సో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి సంబంధించి ఆయన విద్య మీద అవగాహన లేదు, విద్యాశాఖ మంత్రికి తెలుసో తెలియదో, అసలు చాక్పీసులు లేవు, బోర్డులు లేవు, ముందు స్కూళ్ళకి పోండి అంటున్నాడు, పొట్టోడు అంటున్నాడు, ఇట్లా చాలా విమర్శలు చేస్తున్నాడు. అరవింద్ గురించి ఏమైనా మీరు విమర్శలు చేస్తారా ఈ టాపిక్ మీద? వాడు చిల్లరగా అంటూ నేను ఎందుకు మాట్లాడుతున్నాను? వాడిని స్థాయి వాడు ఫస్ట్ బీజేపీ పాలిత రాష్ట్రాలలో వాళ్ళ బతుకులు ఎట్లున్నాయో ఒకసారి చూసినాం మనం. అరే నీకు అవగాహన లేకపోతే వాడు గాలిలో వచ్చినోడు, అరవింద్ అన్నట్టు గాలిలో వచ్చినోడు. వాని గురించి నేను మాట్లాడేటువంటి పరిస్థితి కాదు. వాడు చిల్లర నా కొడుకు. ముఖ్యమంత్రి గారిని మాట్లాడే స్థాయి కాదు ఆయన. మా ముఖ్యమంత్రి గోటుకున్న విలువ వానికి లేదు. వాని స్థాయి ఏంది, వాని బతికింది, అసలు వాని గురించి నన్ను మాట్లాడమంటే సిగ్గుశరం ఉంటే రాహుల్ గాంధీ అశోక్ నగర్కి రావాలని కూడా కామెంట్ చేసిండు. గతంలో హామీ ఇచ్చిపోయినావు కదా, అశోక్ నగర్కు వస్తే ఏమవుతుందని రాహుల్ గాంధీ ప్రశ్నిస్తున్నాడు. మా రాహుల్ గాంధీ గారిని ప్రశ్నించే హక్కు, అధికారం లేదు. అంత త్యాగ పురుషులు కాదు. ఇలాంటి చిల్లర నా కొడుకులు రోడ్ల మీద చాలా మంది మాట్లాడతారు. చాలా మంది చిల్లర నా కొడుకులు మాట్లాడతారు. అందులో భాగమే కేటీఆర్, హరీష్ రావు అన్నట్టు. అటు చిల్లర నా కొడుకులు ఎన్నైతే చిల్లర తిరుగుతారు కదా రోడ్ల పొంటే, అప్పుడిప్పుడు మాట్లాడుకుంటా తాకుండా తిరుగుకుంటా తిరిగి చాలా మాట్లాడతారు. అక్కడక్కడ కొంచెం పాపం వాళ్ళకు కోపం వచ్చి
ప్రభుత్వాల మీద అన్ని ప్రభుత్వాల మీద కోపం వచ్చి అందరి మీద మాట్లాడతారు. పాపం వాళ్ళు కూడా మంచి వాళ్ళు, కష్టపడతారు, వాళ్ళకు కూడా గౌరవం ఉంది. అది కాదు, నేను వాళ్ళని అనడం కాదు, వాళ్ళు మాట్లాడుతూ అర్థం ఉన్నది. ఎందుకంటే మేము అడిగే హక్కు వాళ్ళకు ఉన్నది. కానీ ఈ దుర్మార్గులు ఈ రాష్ట్రాన్ని దోపిడీ చేసిన నా కొడుకులు కూడా మాట్లాడతారు ఇట్లా. రైట్. ఈ రాష్ట్రాన్ని దోసుకున్నారు. ఇంకో విషయం కూడా చెప్తున్నా. ఏమన్నారు, పెద్ది సుదర్శన్ రెడ్డి గారికి ఎన్ని కొట్టించారు? కుటుంబాన్ని ఆదుకుంటామని 2 కోట్ల ఆదుకున్నారు. ఎన్ని కొట్టించారు? 2,25,00,000 లక్షలు ఇచ్చారు. మేము సంతోషిస్తున్నాం. కేసీఆర్, కేటీఆర్ అరెస్ట్ 1400 కోట్లు మీ పార్టీ ఫండ్ ఉన్నది. ఈ తెలంగాణ ప్రజలను దోసుకున్న డబ్బు, తెలంగాణ ప్రజలను దోసుకున్న డబ్బు. మీరు 10 ఏళ్ళు ప్రభుత్వాన్ని అడ్డు పెట్టుకొని బ్లాక్మెయిల్ చేసి పార్టీ ఫండ్ రూపంలో తీసుకున్న డబ్బు 1400 కోట్లు ఉన్నది. ఒక పని చేయరు రవి, 1200 మంది బిడ్డలు తెలంగాణ కోసం త్యాగం చేశారు కదా. 1200 మంది బిడ్డలు తెలంగాణ రాష్ట్రం కోసం త్యాగం చేస్తే ఆ పునాదుల మీదనే తెలంగాణ వచ్చింది. మీరు ముఖ్యమంత్రి అయినావు కదా. మీకు ఏ కొంచెం కూడా తెలంగాణ ఉద్యమకాల మీద గౌరవం ఉంటే, అమరవీరుల కుటుంబాల మీద గౌరవం ఉంటే 1400 కోట్లు మీ దగ్గర ఉన్నాయి. నాపర 1 కోటి ఇచ్చిరామని చెప్పండి. 1200 కోట్లు ఈ అమరవీరుల కుటుంబాలకు మంచు అని అంటున్నారు. కుటుంబానికి 1 కోటి రూపాయలు. కుటుంబానికి 1 కోటి పంచండి రవి. కేటీఆర్ నీకు బాగా ప్రియ ఉన్నది అంటున్నావు కదరా. బాగా ప్రియ హరీష్ రావు చెప్తున్నాం, దీనికి జాబ్ చెప్పు మొదలు. తెలంగాణలో మీరు ముఖ్యమంత్రి అయినాక, కేసీఆర్ ముఖ్యమంత్రి అయినాక 1400 కోట్లు మీ పార్టీ ఫండ్ ప్రభుత్వ ఆస్తులను దుర్వినియోగం చేశారు. ప్రజల డబ్బు అది. మీ ప్రభుత్వం ఉన్నప్పుడే బ్లాక్మెయిల్ చేసిన డబ్బు కదా, చంద రూపంలో తీసుకున్న డబ్బే కదా. ప్రభుత్వాన్ని అడ్డుపెట్టుకొని, ప్రభుత్వ ఆస్తులను అడ్డుపెట్టుకొని ప్రజల కష్టార్జితమే కదా 1400 కోట్లు మీకు పార్టీ ఫండ్కి వచ్చింది. అంతకుముందు 2014 కన్నా ముందు పార్టీ ఫండ్ లేదు కదా. 1400 కోట్లు 10 సంవత్సరాలు సంపాదించారు. పార్టీ ఫండ్ అది. మీ దగ్గర ఉన్న 3 లక్షల కోట్లు వెనకసిరి వంచుకుంటుంది. ప్రజలకు ఎప్పుడు వంచాలో అది మేము చెప్తాం. కానీ ఈ 1400 కోట్లు అయితే ఉన్నాయి కదా మీ దగ్గర. పెద్ది సుదర్శన్ రెడ్డి గారికి ఇచ్చినట్టే తెలంగాణ కోసము త్యాగం చేసి ఆత్మహత్యలు చేసుకున్నటువంటి, తెలంగాణ రాష్ట్రం రావాలని ఆత్మహత్యలు చేసుకున్న బిడ్డలకు, వాళ్ళ కుటుంబాలకు నా 1 కోటి వంచమని చెప్తున్నాను. రైట్. తెలంగాణ ఉద్యమకాల మీద నీకు ప్రేమ ఉంటే, తెలంగాణ ప్రజల మీద నీకు ప్రేమ ఉంటే, తెలంగాణ అమరవీరుల కుటుంబాల మీద నీకు ప్రేమ ఉంటే నా 1 కోటి రేపటి నుండి వంచు. అప్పుడు మాట్లాడరా కేటీఆర్ ఓడరు, అప్పుడు మాట్లాడు. ఇలాంటి కపట పెరుగులు చూపించకు, యాక్షన్ చేయకు అని చెప్తున్నా. మా ముఖ్యమంత్రి గారిని నువ్వు మాట్లాడుతున్నావు, మేము మొదలు పెడితే నువ్వు బతకలేవు అని చెప్తున్నా. కేటీఆర్, హరీష్ రావు, మీరు బతకలేరు. మేము మీకన్నా ఎక్కువ మాట్లాడతాం, మీకన్నా ఎక్కువ నాలెడ్జ్ ఉంది. గుర్తుపెట్టుకో, నీకన్నా ఎక్కువ దమ్మున్న నాయకులం మేము. రాజకీయాలు నీకే కాదు మాకు తెలుసు. నువ్వు ఎక్కడెక్కడ ఏం చేసావో ప్రతి ఒక్కటి మా దగ్గర ఉందిరే భయ్. అంటే నువ్వు తెలియక అనుకోకు. నీ హోటళ్ళు, నీ కంపెనీలు, నీ వ్యాపారాలు, నువ్వు బిజినెస్లు, ఇక్కడ నుండి అమెరికా దాకా, అమెరికా నుంచి లండన్ నుంచి దుబాయ్ దాకా, హైదరాబాదు చుట్టూ నీ దగ్గర ఏమున్నాయో తెలియక గిట్ట వీళ్ళకు తెలియదు అని అనుకునేవు. అన్నీ తెలుసు. నువ్వేం చేస్తున్నావో తెలుసు, నువ్వు ఎవరిని రెచ్చగొడుతున్నావో తెలుసు. మొత్తం మా దగ్గర డాటా ఉందిరా కేటీఆర్. నువ్వు అనుకుంటున్నావు మేము దొరలం కదా, మేము బాగా రాజకీయాలు బాగా చేయొచ్చు. మేము చేసుడు మొదలుకొట్టి నువ్వు తట్టుకోరా భయ్. మీరు తట్టుకోరా భయ్. నేను చెప్తున్నా కదా, మేము రాజకీయాలు చేయడమే మొదలు పెడితే మీరు తట్టుకోరని చెప్తున్నా నేను.